10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసలు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి రోడ్స్. ఎక్కడ చూసినా కూడా పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎండ్బి రోడ్స్ కానీ ఈ పంచాయతీరాజ్ ఇంటర్నల్ రోడ్స్ ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 29 కోట్ల ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. త్వరలో ఈ బడ్జెట్ సమావేశం రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ 29 కోట్లకు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక అడిషనల్ ఫండ్స్ కొన్ని స్కూల్స్ గురించి హాస్పిటల్స్ గురించి ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో గత 10 సంవత్సరాల నుండి జిల్లాలో సుమారు 200 నుంచి 300 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉంటున్నానో టోటల్ అన్ని నియోజకవర్గాలకు అన్యాయం చేసి కేవలం సిద్దిపేట తర్వాత సిరిసిల్ల గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలకు అందరికీ మొండి చేయి చూపించి మొత్తము ఈ 3 నియోజకవర్గాలకే తరలించుకుపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మా దామోదర్ రాజ నరసింహ గారు మా జిల్లా మంత్రి వర్యులు మొన్ననే సిఎస్ఆర్ ఫండ్స్ మీద సమీక్ష నిర్వహించి గతంలో కాకుండా అన్ని నియోజకవర్గాలకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ లభించే విధంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మళ్ళీ ఒక 15 కోట్లకు మళ్ళీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలో బడ్జెట్ను బట్టి దాంట్లో కూడా కనీసం మొత్తం లేకున్నా ఒక సగము అంటే 7 కోట్ల 8 కోట్ల వరకన్నా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా త్వరలో ప్రొసీడింగ్ శాంక్షన్స్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఆర్ఎండ్బి గురించి ఆర్ఎండ్బిలో పెద్ద రోడ్లు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. సిఆర్ఎఫ్ ఫండ్స్ రాష్ట్రానికి ఏమి ఇవ్వము మీ కోట అయిపోయిందని చెప్పినా కూడా మళ్ళీ ఇంకా అడిషనల్గా మళ్ళీ వర్క్స్ ప్రపోజ్ చేసి నేషనల్ హైవే అథారిటీ చూస్తుంది. ఇవన్నీ నేషనల్ హైవే అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈఎన్సీ వాళ్ళని కూడా సంప్రదించి మనకు మేజర్ వర్క్స్ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ముఖ్యంగా ఏది మన నల్లవాగు టు మాసాన్పల్లి రోడ్డు తర్వాత ఈ హనుమంతరావుపేట రోడ్ అనుకోండి ఇట్లాంటి ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయో పెద్ద రోడ్లు కూడా ఇప్పుడు ఏవైతే మా రుద్రారము బోరించ ఆ విలేజ్లు కూడా అట్లాంటి టేకప్ చేసి దూదగొండ ఇట్లాంటి రోడ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అదొకటే కాకుండా మాయనెల్లి నాగిలిద్ద మండలంలో కూడా తర్వాత ఎరకపల్లి అట్లాంటి రోడ్డు కూడా మొత్తం అన్ని ప్రతిపాదించడం జరిగింది. అవి కూడా త్వరలో శాంక్షన్ ఈ బడ్జెట్ సెషన్ వరకు మళ్ళీ శాంక్షన్స్ వస్తాయని చెప్తూ మా ప్రభుత్వము ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని అభివృద్ధి ధ్యేయంగా తర్వాత సంక్షేమమే ధ్యేయంగా అన్ని విధాల కూడా సంక్షేమ పథకాల గురించి కూడా రైతులకు కానీ తర్వాత విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి ఐకేపీ మహిళలకు వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. త్వరలో సంప్రదించి బ్యాంకులతో సంప్రదించి అతి త్వరలో రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 27వ తేదీ నాడు ఇంకా ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా 2 స్కీమ్స్ ఏవైతే మహాలక్ష్మిలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు మళ్ళా ఇదొకటి బీద వాళ్లకు వైట్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్లు కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దాన్ని కూడా 27 తారీఖు నాడు స్టార్ట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఒకటే కాకుండా ఇంకా నిరుద్యోగ సమస్య కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే స్టాఫ్ నర్సుల అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీచర్స్కి సంబంధించింది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 15,000 అన్ని డిపార్ట్మెంట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ పోలీస్ కానీ అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కలిపి 15,000 ఉద్యోగాలు కూడా అతి త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత గ్రూప్ 3 కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాము, దాన్ని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. ఏ పరీక్షలైనా కూడా కరెక్ట్ స్ట్రిక్ట్గా అన్ని నిబంధనలకు అనుగుణంగా అందరికి ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా ఎవరికి చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా మెరిటే ధ్యేయంగా
అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మేము కోరుకునేది ఒకటే, అతి త్వరలో ఈ 2 నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా రిసోర్సెస్ని ఖర్చులు తగ్గించుకొని రిసోర్సెస్ని పెంచుకొని అన్ని విధాల సంక్షేమ పథకాల అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే త్వరలో పార్లమెంట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఇచ్చిన మెజార్టీ కంటే 200 మెజార్టీ ఇచ్చి పార్లమెంట్లో కూడా ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పేసి మీకు అందరూ కోరుతూ ముగిస్తున్నాం.